ఆకాశంలో మనం ఏదైనా వింతగా కనిపించే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ చూస్తే మనకొచ్చే ఫస్ట్ థాట్ యుఎఫ్ఓ ఆర్ ఏలియన్. బట్ నిజానికి యుఎఫ్ఓ అంటే ఏంటో తెలుసా? యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని. ఈ యుఎఫ్ఓ వర్డ్ 1947లో యుఎస్ఏ రోస్వెల్లో స్టార్ట్ అయింది. అక్కడున్న రైతులు ఒక క్రాష్డ్ ఆబ్జెక్ట్ చూసి గవర్నమెంట్కి చూపించగా గవర్నమెంట్ దాన్ని ఫ్లయింగ్ డిస్క్ అని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకి గవర్నమెంట్ దాన్ని వెదర్ బెలూన్గా డిస్మిస్ చేశారు. కానీ అక్కడున్న రైతులు మరియు ప్రజలు గవర్నమెంట్ని నమ్మలేదు. అప్పుడు నుండే ఏలియన్స్ అనే కాన్స్పిరసీస్ థియరీ స్టార్ట్ అయ్యాయి. మన ఇండియాలో కూడా యూఎఫ్ఓస్ చూసామని చాలామంది ప్రజలు చెప్తారు. వెస్ట్ బెంగాల్ అండ్ లడాఖ్లో అయితే నైట్ టైం వింత వింత లైట్లు చూశారని చెప్తారు. తర్వాత రష్యా, చైనా, యుఎస్ఏ ఇలాంటి చాలా ప్లేసెస్లో యూఎఫ్ఓని చూశారు. అప్పటి నుండే యుఎస్ గవర్నమెంట్ వాటికి యుఎఫ్ఓ అనే పేరు ఇచ్చారు. 2021లో యుఎస్ పెంటగాన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ యుఎఫ్ఓ వీడియోస్ ఉన్నాయి కానీ అవి ఏలియన్స్ అని మా దగ్గర ప్రూఫ్స్ లేవని. దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మన ఏన్షియంట్ పెయింటింగ్స్ అండ్ టెంపుల్స్లో కూడా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ క్రేవింగ్స్ కనిపిస్తాయి. మన అజంతా ఎల్లోరా కేవ్స్లో కూడా కొన్ని స్ట్రేంజ్ డ్రాయింగ్స్ ఉన్నాయి. అందులో యుఎఫ్ఓస్ ఎవిడెన్స్ కూడా ఉంది. బట్ అవి ఏలియన్సే అని ప్రూఫ్స్ ఏం లేవు. ఇప్పటికీ ఏలియన్స్ రియలా ఫేకా అని మిస్టరీగానే ఉంది. ఇంకా సహారా డిజర్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇసుక, వేడి. బట్ మీకు తెలుసా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సహారా డిజర్ట్ ఒక గ్రీన్ ప్యారడైజ్ అని? సైంటిస్టులు సహారా డిజర్ట్లో ఫాజిల్స్ డిస్కవర్ చేశారు. ఆ ఫాజిల్స్లో కొన్ని ఫిషెస్వి, హిప్పోస్వి, క్రొకడైల్స్వి, జిరాఫ్స్వి అలా చాలా యానిమల్స్వి దొరికాయి. ఈవెన్ మనుషుల యొక్క ఫాజిల్స్ కూడా దొరికాయి. సైంటిస్టులు ఈ ఫాజిల్స్ని చూసి అక్కడ ఫార్మర్స్ ఫార్మింగ్ చేసేవారని, రివర్స్ ఉండేవని చెప్పారు. మరి డిసర్ట్గా ఎలా మారింది? ఆ టైంలో ఎర్త్ ఆర్బిట్ స్లైట్గా చేంజ్ అవ్వడం వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి. స్లోగా సహారా డిసర్ట్లో వర్షాలు పడక సహారా డ్రై అయిపోయింది. నదులు ఎండిపోయాయి. ఫారెస్ట్లు ఇసుకగా మారిపోయాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు సహారా డిసర్ట్గానే ఉండిపోయింది. ఒక స్టార్ కొలాప్స్ అయ్యాక ఆ గ్రావిటీ ఫోర్స్ 10 టైమ్స్ స్ట్రాంగ్ అవ్విద్ది. లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదు ఆ గ్రావిటీ ఫోర్స్ నుండి. ఈ ప్రక్రియనే బ్లాక్ హోల్ అని అంటారు. బ్లాక్ హోల్ అంటే ఒక కాస్మిక్లో ఒక మాన్స్టర్ లాగా. బ్లాక్ హోల్లోకి వెళ్తే ఈవెన్ లైట్ కూడా బయటికి రాదని అంటారు. అందుకే దాన్ని బ్లాక్ అని అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ముందుగానే బ్లాక్ హోల్స్ని ప్రిడిక్ట్ చేశారు. లేటర్ టెలిస్కోప్స్ వల్ల కన్ఫర్మ్ చేశారు బ్లాక్ హోల్ ఉందని. మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే టైం చాలా స్లో అవుతుంది. బ్లాక్ హోల్ దగ్గర 1 మినిట్ ఎర్త్లో 1 ఇయర్కి సమానం. బట్ సైంటిస్టులు బ్లాక్ హోల్ వల్ల మనకు చాలా యూజ్ ఉందని చెప్తున్నారు. బ్లాక్ హోల్స్ గ్యాలక్సీ యొక్క షేప్ని డిసైడ్ చేస్తాయి. బ్లాక్ హోల్ స్కేరీ అయినా యూనివర్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా యూస్ఫుల్. AD 79లో ఇటలీలో ఒక స్మాల్ సిటీ పాంపై ఉంది. ఆ సిటీలో మనుషులు షాపింగ్ చేస్తూ, పిల్లలు ఆడుకుంటూ, థియేటర్లో పర్ఫార్మెన్స్ చేస్తూ నార్మల్ లైఫ్ స్పెండ్ చేసేవాళ్ళు. సడన్గా ఒకరోజు మౌంట్ వెసూవియస్ వాల్కెనో బ్లాస్ట్ అయ్యింది. కొన్ని గంటల్లోనే ఆ లావా అండ్ యాష్ సిటీని కంప్లీట్గా కవర్ చేసింది. అక్కడున్న జనాలు ఎస్కేప్ అవ్వలేక ఆ యాష్లోనే చనిపోయారు. ఆ సిటీ కూడా లావాలో కలిసిపోయి మాయమైపోయింది. బట్ 1700స్లో ఆర్కియాలజిస్ట్ అక్కడ తవ్వుతున్నప్పుడు వాళ్ళకి దొరికినవి చూసి షాక్ అయ్యారు. వాళ్ళకి పాంపై యొక్క బిల్డింగ్స్, పెయింటింగ్స్ మరియు ఫుడ్ కూడా కనిపించాయి. షాకింగ్ ఏంటంటే వాళ్ళకి అక్కడున్న జనాల యొక్క బాడీస్ కూడా కనిపించాయి. ఆ బాడీస్ ఇంత కూడా పాడవలేదు. ఎంత ఎగ్జాక్ట్గా ఉన్నాయంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడగలం మనం. 66 మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్స్ ఎర్త్ని రూల్ చేశాయి. కానీ అవి ఎలా మాయమైపోయాయో తెలుసా మీకు? మీటియోర్ క్రాష్ వల్ల మాయమైపోయాయి. మెక్సికోలో యుకాటాన్ పెనిన్సులా దగ్గర ఒక క్రేటర్ కనిపించింది. సైంటిస్టులు ఈ క్రేటర్ను చూసి ఒక 10 కిలోమీటర్స్ వైడ్ ఆస్ట్రాయిడ్ హెడ్ని చేసిందని చెప్పారు. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఒక 100 మిలియన్ హిరోషిమా బాంబ్స్ పవర్కి ఈక్వల్ అన్నట్టు. దీంతో ఎర్త్ మొత్తం సునామీస్తో, ఎర్త్క్వేక్స్తో, మంటలతో కలిసిపోయాయి. పొగ ఆకాశం మొత్తాన్ని కమ్మేసింది. దీనివల్ల ఫోటోసింథసిస్ ఆగిపోయి ప్లాంట్స్ అన్నీ చనిపోయాయి. దీంతో 90% ఆఫ్ ది లైఫ్ మొత్తం అంతరించిపోయింది, ఈవెన్ డైనోసార్స్ టూ. మిగతా 10%లో క్రొకడైల్స్, షార్క్స్,
చిన్న చిన్న యానిమల్స్ అన్నీ బతికే ఉన్నాయి. ఆ చిన్న చిన్న యానిమల్సే ఇప్పుడు మనం మనుషులుగా కొన్ని చిన్ని యానిమల్స్‌గా చూస్తున్నాం. మీకు తెలుసా? మనం సముద్రంలో చూస్తున్న జీవులు ఓన్లీ 5% అని. మనం ఓన్లీ సముద్రంలో పైభాగంలో ఉన్న జీవులనే చూస్తున్నాం. కానీ కింద భాగంలో ఉన్న జీవులు మనకిప్పటికీ ఏమున్నాయో తెలీదు. ఆ కింద భాగంలో ఉన్న కొన్ని జీవులు మనకు తెలిసినవి యాంగ్లర్ ఫిష్, జైంట్ స్క్వాడ్, గల్పర్ ఈల్ ఇలాంటి కొన్ని జీవులు. సముద్రం కింద భాగంలో వెలుతురుండదు. ప్రెషర్ థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ అయి ఉంటాది. టెంపరేచర్ కూడా చాలా తక్కువుంటాది. కానీ వియర్డ్ పార్ట్ ఏంటో తెలుసా? ఆ 90% యానిమల్స్‌లో కొన్ని లైట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అక్కడ లైట్ లేకపోయినా వాళ్ళ బాడీలో కెమికల్ రియాక్షన్స్‌తో గ్లోయింగ్ క్రియేట్ చేస్తాయి. ఈ లైట్ కమ్యూనికేషన్, హంటింగ్, డిఫెన్స్‌కి యూజ్ అవుతుంది. ఇలా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. మనం ముందు ముందు తెలుసుకుంటామని అనుకుంటున్నాను. 1666 సెప్టెంబర్‌లో లండన్ సిటీలో ఒక బేకరీ నుండి ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ మెల్లగా సిటీ అంతా స్ప్రెడ్ అయింది. అప్పట్లో ఆ హౌసెస్ వుడ్‌తో బిల్డ్ చేయడం వల్ల ఆ ఫైర్‌లో ఆ హౌసెస్ అన్నీ కాలిపోయాయి. జనాలు ఆ మంటల్ని ఆపుదామని చూసినా స్ట్రాంగ్ విండ్స్ వల్ల ఫైర్ అన్‌కంట్రోలబుల్ అయిపోయింది. 4 రోజుల వరకు లండన్ మొత్తం ఫైరే నిండిపోయింది. ఆ ఫైర్ వల్ల మొత్తం సిటీయే ధ్వంసం అయిపోయింది. అక్కడున్న ప్రజలు చాలామంది వాళ్ళ ఇళ్లల్ని కోల్పోయారు. బట్ ఆ ఫైర్ వల్ల ఒక స్ట్రేంజ్ బ్లెస్సింగ్ జరిగింది. ఆ టైంలో ప్లేగ్ అనే డిసీజ్ లండన్‌ని డిస్టర్బ్ చేసింది. ఆ ఫైర్ వల్ల ఎలకలు, కొన్ని పురుగులు అన్నీ చనిపోయాయి. దీనివల్ల ఆ డిసీజ్ స్ప్రెడ్ స్లో అయింది. దీని తర్వాత అక్కడున్న ఆర్కిటెక్ట్స్ లైక్ క్రిస్టోఫర్ వ్రెన్ మోడర్న్ బిల్డింగ్స్ డిజైన్ చేశారు. ఈ డిజైన్స్ వుడ్‌తో కాకుండా స్టోన్ అండ్ మరి ఇటుకలతో నిర్మించారు. ఇప్పుడు మనకి మౌంట్ ఎవరెస్ట్ మీద కూడా నెట్ సిగ్నల్ దొరికిద్ది. అది కూడా 5G నెట్వర్క్ ఫుల్ సిగ్నల్‌తో. అది కూడా 5G నెట్వర్క్ ఫుల్ సిగ్నల్‌తో. చైనా వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ పైన 5G టవర్స్ ఇన్‌స్టాల్ చేశారు. దీనివల్ల అక్కడున్న టూరిస్టులకి మొత్తం 5G నెట్వర్క్ ఫుల్ సిగ్నల్‌తో దొరుకుతుంది. బటర్‌ఫ్లైస్‌కి టేస్ట్ బడ్స్ వాటి యొక్క పాదాల్లో ఉంటుంది. అవి ఫ్లవర్స్ మీద ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ వాటి పాదాలతో టేస్ట్ చూస్తాయి. వాటికి నచ్చితే అప్పుడు తాగుతాయి. లేకపోతే వేరే ఫ్లవర్ కోసం వెళ్ళిపోతాయి. స్టార్ ఫిష్‌ని పీసెస్‌గా కట్ చేసినప్పుడు ప్రతి పీస్ ఒక న్యూ స్టార్ ఫిష్‌గా గ్రో అవుతుంది. మెరైన్ బయాలజిస్ట్స్ స్టార్ ఫిష్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అవి రీజనరేషన్ ఎలా చేస్తున్నాయని. సైంటిస్టులు అది కానీ కనిపెడితే మేబీ ఫ్యూచర్‌లో మనం కూడా రీజనరేట్ అవ్వచ్చు. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు మా ఫ్యాక్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.